యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో ఏమైంది వేదా? పూజ సామాన్లు మర్చిపోయామండి. అవును కదా. శ్రీకర్, మీ పేర్ల మీద అర్చన చేయించాలి కదా, నువ్వు వెళ్ళి సామాన్ తీసుకురా. సరే అమ్మా. శ్రీకర్ గారు, నన్ను రమ్మంటారా? నేను తెస్తానులే. శ్రీకర్ వాళ్ళ ఇల్లు ఇటు కాదు కదా, మరి ఇటెందుకు వెళ్తోంది? అవని, అన్నా, ఆటో ఆపండి. ఒక్క నిమిషం అన్నా, ఇప్పుడే వచ్చేస్తాను, కాస్త వెయిట్ చేయండి. అన్నా, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అవనీని నేను తప్పుగా అనుకున్నాను. ఇద్దరు గుడి దగ్గర కలుద్దామని అనుకున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే చెప్పవేంటి? నేను మా అక్క దగ్గర నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు? చాలా రోజులు ఉండడం వల్ల అక్కకి చాలా అనుమానం వచ్చింది. మన మధ్య ఏదో జరుగుతుందని నమ్ముతుంది. ఇద్దరు అంత సీరియస్గా ఉన్నారేంటి? అసలేం మాట్లాడుకుంటున్నారు? ఇంటి నుంచి బయటకొచ్చి మీ దగ్గరికి వచ్చేసానని నమ్మించాలి. అక్క మీకెప్పుడైనా ఫోన్ చేసిందంటే మీ దగ్గరే ఉన్నానని మీరు కూడా అబద్ధం చెప్పాలి. మరి నువ్వెక్కడుంటావు? పరిస్థితులు చెక్కబడే వరకు మీకు దూరంగా ఉండాలి కదా, అందుకే గీతతో పాటు హాస్టల్లో ఉందామని గీతను కలవడానికి వెళ్తున్నాను. నవ్వుతూ మాట్లాడుకోవాల్సిన వాళ్ళు అలా ఉన్నారేంటి? నిన్ను చాలా కష్టపెడుతున్నాను. సారీ అవని. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి పిలుచుకొస్తానులే. సరే. ఆ దేవుడు మన నుదుటిన ఏం రాసిపెట్టాడో చూద్దాం. మీరు గుడికెందుకొచ్చారు? నా బాధ ఏం చెప్పను. మా పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని భవిష్యత్తు గురించి ఆలోచించి మా ఇద్దరి పేరున అర్చన చేయించడానికి అమ్మ ఫోర్స్గా తీసుకొచ్చింది. ఎంతలా తప్పించుకుందామని చూస్తున్నా ఏదో రకంగా అమ్మ తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతుంది. రే శ్రీకర్, సరే, నాన్న వస్తున్నారు, నువ్వు బయలుదేరు. నేను హాస్టల్కి వచ్చి కలుస్తాను. శ్రీకర్, రారా తొందరగా. వస్తున్నా నాన్న.
శ్రీకర్ కంగారుగా ఎందుకున్నాడు? అవని అటెందుకు వెళ్ళింది? అసలు ఏం జరుగుతోంది? శ్రీకర్ వస్తున్నా నాన్న. అవనిని ఫాలో కావడం కంటే శ్రీకర్ని కలిసి ఏం మాట్లాడుకున్నారో శ్రీకర్తోనే తెలుసుకుంటాను. ఏంట్రా ఎంతసేపు? తెలిసిన వాళ్ళు కనిపిస్తే విష్ చేస్తున్నా నాన్న. విష్ చేసినట్టు లేదు, ఏదో మీటింగ్ పెట్టినట్టుంది. సరే పదండి నాన్న. రారా. తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడుకుంటూ ఉండిపోయాడంట బయట. ఎవరో ముఖ్యమైన వ్యక్తి అయ్యుంటారులేండి. పదండి. పూజారి గారు, అమ్మా, నా కొడుకు కాబోయే కోడలు, నా కొడుకు శ్రీకర్, నిహారిక ఇద్దరి పేరున అర్చన చేయండి. అలాగేనమ్మా. కాబోయే వధూవరులిద్దరూ గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి రండమ్మా. నేను వెళ్ళి అర్చన చేస్తాను. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. వెళ్ళండి శ్రీ. వెళ్దాం రండి కాబోయే శ్రీవారు, పదండి. నా పిల్లలకి నా దిష్టే తగిలేటట్టుందండి. ఇప్పుడు నేను ఎదురు పడ్డానంటే నా కొడుక్కి జాతకం కలిసిన అమ్మాయి దొరికింది, అందుకే పూజలు చేయించడానికి వచ్చాను, అన్నదానాలు వెలగబెట్టడానికి వచ్చాను అంటూ గొప్పలు చెప్పుకుంటుంది. నేను ముందు శ్రీకర్ని కలవాలి. ఎక్కడున్నాడో? అక్క ఇంటి నుంచి బయటికి వచ్చేసి నా దగ్గర ఉండాలనుకుంటున్నట్టు శ్రీకర్ గారితో చెప్పావా? చెప్పాను. ఏమన్నారు? కాబోయే భార్యతో గుడిలో ఉన్నారు, తర్వాత ఫోన్ చేస్తానన్నారు. శ్రీకర్ గారిది తప్పు లేదంటూ నువ్వెంతలా వెనకేసుకొచ్చినా శ్రీకర్ గారి వైపు చాలా తప్పు కనిపిస్తుంది. అమ్మ ప్రాణం ఆ విధంగా అతన్ని మార్చేసింది. అమ్మ విషయంలో న్యాయం చేస్తూ భార్య విషయంలో అన్యాయం చేస్తున్నాడు. క్షమించరాని నేరమిది. ఆ విషయం వదిలే గాని మీ వార్డెన్తో మాట్లాడావా? నీ సమస్యకి పరిష్కారం నా దగ్గరుండడం అని నువ్వనుకుంటున్నావు. ఈ విషయం రేపు అక్కకి తెలిసిందంటే మరింత బాధపడుతుందవని. నా జీవితం నీ ముందొక తెరిచిన పుస్తకం. నేనేది వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గండం నుంచి తాత్కాలిక ఉపశమనం గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. ఇదే శాశ్వత పరిష్కారమని కాదు. నీ జీవితం ఇలా అయిపోవడానికి ఒక రకంగా నేను కూడా కారణం కదావని. నీ తప్పేముంది? జాతకాల మీద నమ్మకం లేదని నువ్వు చెప్పినా వినకుండా ఆ రోజు నీ జాతకం చూపించాను. ఇక్కడొక జ్యోతిష్యుడున్నాడు. నా ఫ్యూచర్ గురించి అడిగితే యావరేజ్గా ఉందన్నాడు. నీ ఫ్యూచర్ ఎలా ఉందో చూపించుకుందురా? అలాంటి జాతకాల మీద నాకు నమ్మకం లేదు గీత. తెలుసుకుంటేనే కదా నమ్మాలా వద్దా అని డిసైడ్ కాగలను. నా ఫ్రెండ్ అవని, దీని జాతకం ఎలా ఉంది చెప్పండి. అప్పుడు నేను ఆ తప్పు చేయకపోయి ఉంటే నీకు ఈరోజు ఇంత నరకం ఉండేది కాదు. అలా జరగకపోయినా జాతకంలో రాసున్నదే జరుగుతుంది కదా, దానిని ఎలా తప్పించగలుగుతాం? ఇంతకాలం నా పెళ్లి గురించి, నా జాతకం గురించి
అక్క దగ్గర రహస్యంగా ఉంచాను. ఇంకా దాగేలా లేదు. అందుకే నేను వెంటనే బయటకొచ్చేయాలి. అక్కెప్పుడు తన కాపురం ఎలా ఉన్నా నేను బావుండాలి అని కోరుకునేది. తొందరగా అక్క మనసు కుదుటపడేలా చేయాలి. వెంటనే మీ వార్డెన్తో మాట్లాడు గీత. సరే వెళ్దాంరా. గుళ్ళో ఇలా చేయకూడదు. ఎటు మీ చైని పట్టుకోబోయేదాన్ని నేనే కదా. అవన్నీ పెళ్ళైన తర్వాతే. ఓకే, మీ ఇష్టమే నా ఇష్టం. బాబు శ్రీకర్, అయిపోయిందా? అయిపోయిందమ్మా. అమ్మా, శ్రీకర్ ప్రసాద్ మావయ్య కొడుకా? పూజారి గారు, అమ్మా. చెప్పండి అమ్మా. ఎన్నో వ్యయప్రయాసాల తర్వాత, ఎంతో కాలం తర్వాత నా నిరీక్షణకు ఫలితంగా దేవుడు మాకిచ్చిన కోడలు మా నిహారిక. నా జాతకంలో పుట్టిన నిహారికతో మా శ్రీకర్ పెళ్లి త్వరలోనే ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని పూజ చేయండి. నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న శ్రీకర్కి మరో అమ్మాయితో పెళ్ళేంటి? నా జాతకం కలిగిన అమ్మాయి దొరకదని, నా కొడుకు ఎవరో ఒకరి మెళ్ళో తాళి కట్టేస్తాడు అని కొంతమంది మమ్మల్ని బాధపెట్టే మాటలు అన్నారు. ఎవరు ఎన్ని మాటలన్నా నా శ్రీకర్ మాత్రం ఈ అమ్మకి ఇచ్చిన మాటని మాత్రం తప్పలేదు. అదృష్ట జాతకం కలిగిన కోడలు రావాలనే నా కల ఇంతకాలానికి నెరవేరింది. ఊరికిచ్చిన మాట నిలబడింది. నా ముందు శపథం చేసిన వాళ్ల దగ్గర నా పరువు, ప్రతిష్ట, గౌరవం అన్నీ విజయాల్ని అందుకున్నాయి. పెళ్ళైన తరువాత నా కోడల్ని తీసుకుని ఊరికి వెళ్తాను. అన్నపూర్ణాదేవి ఉత్సవంలో ముక్కు పుడకను పెట్టి ప్రసాదం తయారు చేయించి, నా తర్వాత ఆచారాలను, సంప్రదాయాలను కొనసాగించే నా వారసురాలు నిహారికేనని 10 ఊళ్ల ముందు గర్వంగా చెప్పుకుంటాను. ఆ తర్వాత నా కోడలికి జనాలు నీరాజనాలు పడతారు. బ్రహ్మరథం పడతారు, జేజేలు కొడతారు. నా కుటుంబానికి అంతకంటే గౌరవం ఇంకేం కావాలి? ఇలాంటమ్మాయిని భార్యగా పొందబోవడం
నిజంగా నా కొడుకు చేసుకున్న అదృష్టం. ఇద్దరి మీద ఏ చెడు దృష్టి పడకుండా మంచి పూజలు చేయించండి. వీరి పేరున అన్నదానాలు చేయించండి, సరేనా? సరేనమ్మా. మీ కుటుంబంలోకి కోడలిగా రాబోవడం నా అదృష్టం అత్తయ్య గారు. ఇదంతా దేవుడి దయ, అన్నపూర్ణాదేవి సంకల్పం. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండమ్మా. పసుపులేటి గోత్రం. పసుపులేటి గోత్రోద్భవస్య శ్రీకర్ణామధేస్య విహారికానామధేస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం పూజాం కరిష్యే. నేను చూస్తున్నది నిజమేనా? నేను విన్నది నిజమేనా? శ్రీకర్ నా శత్రువుల కొడుక, నాకు అన్యాయం చేసిన వాళ్ళింటికి నా చెల్లెలు వెళ్ళిందా? అంటే అంటే పెళ్లి గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయిందని నా చెల్లెలు చెప్పింది అబద్ధమన్నమాట. ఇద్దరూ కలిసి నా దగ్గర నాటకం ఆడారన్నమాట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా చెల్లెలికి అన్యాయం జరగనివ్వను. ఆపుతాను, ఆ పెళ్లిని ఆపుతాను. వార్డెన్తో మాట్లాడి నీ రూమ్లో ఉండడానికి ఒప్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ గీత. పెళ్ళైన ఆడపిల్ల, అందులోని గొప్పింటి కోడలైన నీలాంటిది అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి దూరమై నాలాంటి ఫ్రెండ్ దగ్గర తలదాచుకోవాల్సిన కర్మ పట్టడం నిజంగా చాలా బాధాకరం. నీ జాతకంలో చెప్పిన దానికి నీ జీవితంలో జరుగుతున్న దానికి అసలు సంబంధం లేకుండా ఉంది. కొన్నిసార్లు అయిన వాళ్ళు, సొంత వాళ్ళు, బంధువులు అందరూ దూరమైనా ఓదార్చడానికి, సాయం చేయడానికి నీలాంటి ఫ్రెండ్ ఒకరుంటారు. మంచి స్నేహం అనేది దేవుడిచ్చిన వరం. ఈ కష్టకాలంలో నువ్వు కూడా లేకపోయి ఉంటే నేనేవైపోయి ఉండేదాన్నో. ఇంకే రకంగా సహాయపడుంటే సంతోషించుండేదాన్నేమో కానీ ఇలాంటి సాయం చేసినందుకు మాత్రం చాలా చాలా బాధగా ఉంది. నువ్వలా ఏం ఫీల్ అవ్వద్దు. నువ్వు చేసింది నా దృష్టిలో చాలా గొప్ప సహాయమే. సరే, ఇంక నేను బయలుదేరుతాను. గంటలో లగేజ్ పట్టుకుని వచ్చేస్తాను. సరే, త్వరలో జాబ్ కూడా చూసుకుంటాను. ఏదో ఒక వ్యాపకం లేకపోతే మరింత పిచ్చెక్కేలా ఉంది. జాబ్ అనేది కొన్ని గంటలు మాత్రమే నీ ఆలోచనలని పక్కకి నెట్టగలుగుతుంది. అందుకే శ్రీకర్ గారి మీద ఒత్తిడి తెచ్చి ఎలాగైనా మీ అత్తారింట్లోకి వెళ్లే మార్గం గురించి ఆలోచించు. అది ఆయన చేతుల్లోనూ నా చేతుల్లోనూ లేదు, దైవం చేతిలో మాత్రమే ఉంది. మరీ ఇంత సెంటిమెంటల్ ఫుల్లా తయారవుతున్నా కాబట్టే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. నీలాంటి భార్య దొరకడం శ్రీకర్ గారు ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం. అదతనికి అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఈ తాళిని మాత్రం నేను దూరం చేసుకోలేను. మా అక్కను బాధ పెట్టలేను. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. ఇంక నేను బయలుదేరుతాను. సరే. ఓం శతమానం భవతి సదా పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, ఆరోగ్యమస్తు, దీర్ఘసుమంగళీ భవ. అమ్మా, పూజ పూర్తయిందమ్మా. బయలుదేరుతాం పూజారి గారు. మంచిదమ్మా.
అక్కడ కూడా దండం పెట్టుకుందాం పదండి.